ఆ స్వామి అనుగ్రహం చూడండి స్వామి. పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పోనీయం పైకి అని చెప్పారు. నిజంగా ఈ రోజు ఒక గొప్ప అదృష్టం మాతోని మా చంద్రశేఖర్ పిల్లయ్య గారు, గర్భసిద్ధ వీరందరూ వచ్చి పోలీస్ వారితో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాట్లాడి ఈ రోజు ఈ అమ్మకు పైకి ఎక్కడానికి అనుమతి వచ్చింది స్వామి. శబరిమల కొండకి ఎక్కుతుంది స్వామి. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇనుముడుతోని ఈ బంగారు తల్లి శబరిమలకి ఎక్కుతుంది స్వామి. అయ్యప్ప, ప్రతి ఒక్కరిని నేను శబరిమలతో ఇక్కడ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ గోమాతను కాపాడదాము. గోరక్ష, ఎందుకంటే దేశం వ్యాప్తంగా అభం శుభం తెలియని ఈ గోవులు దాదాపు 50,000 నుంచి 1,00,000 ఆవులు అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. ఈ గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు. ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు. ఈ భూమి ఆరోగ్యకరంగా మంచి పంటలు అందించాలంటే ఈ గోమాత కావాలి స్వామి. దేశీవాలి ఆవులు, ఈ దేశీవాలి ఆవులను కాపాడితే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ఆవుకు మతం లేదు, ఓ కులం లేదు, ఈ పార్టీ లేదు. ఈ ఆవు అందరిది. ఈ ఆవు బాగుంటే విశ్వం బాగుంటుంది స్వామి. అలాంటి విశ్వమాతతోని ఈ రోజు పాదయాత్ర చేసే అదృష్టం కొందరు స్వాములకు దొరికింది స్వామి. అయినా లక్షల మంది అయ్యప్పలు ఈ ఆవు ఎలా నడుస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా స్వామి ఈ ఆవు శబరిమలకి వెళ్తుంది స్వామి. సంతోషం స్వామి. అయ్యప్ప, అయ్యప్ప, ఈ స్వామి గోవులను కాపాడు స్వామి. మాకింత భాగ్యాన్ని ఇచ్చినందుకు మా జీవితకాలం దాదాపు 32 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాం స్వామి. ఏది కోరుకుంటే నా స్వామి అది ఇచ్చిండు. ఈ రోజు మేము కోరుకున్నదల్లా నిస్వార్థంగా ఈ అమ్మను శబరిమలకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం స్వామి. ఈ అమ్మ ఈ రోజు శబరిమలకు ఎక్కుతుంది స్వామి. మనందరం అదృష్టం స్వామి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు స్వామి. ఈ గోమాత సకల దేవతా స్వరూపమైన ఈ గోవు ఈ రోజు శబరిమల కొండకెక్కుతుంది స్వామి.